మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. ప్లీజ్ సబ్స్క్రైబ్ 3 మీడియా. ఇప్పటి వరకు విజయ దుర్గా గారు అంటే హరిత రవలి అమ్మగారు అని మాత్రమే తెలుసు. అంతే. ఇప్పుడు విజయ దుర్గా గారి పిల్లలు హరిత రవలి గారు అని చెప్పాలా? అంత లేదు. కాకపోతే వాళ్ళకి వెళ్తుంటే నన్ను కూడా ఫోటోలు తీసుకోవడానికి వచ్చేస్తున్నారు. అమ్మా విజయ దుర్గా ఆంటీ మీరని వస్తున్నారు అందరు. ఇప్పుడు పిల్లలు తేలితే పిల్లల ఫోటోలు తీసుకుంటారు హీరోయిన్స్ కాబట్టి. హరిత కూడా బుద్ధ మందారం అలాంటి సీరియల్ చేసినప్పుడు నన్ను ఎక్కడైనా హాస్పిటల్స్ కానీ గుళ్ళల్లో కానీ కనిపిస్తే, అమ్మ మీరు అఖిలాండేశ్వరి వాళ్ళ అమ్మగారా అని నాతో స్టిల్ ఫోటోలు తీసుకునేవాళ్ళు. ఇదేంటి బాబు, ఒకసారి ఆవిడ దుబాయ్ ఎక్కడికి వెళ్ళింది ఏదో ప్రోగ్రామ్కి, అక్కడ కూడా నా దగ్గర ఇలాగే వీడియో తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. అమ్మాయి తెలీదు, ఛానల్ వాళ్ళు, జీ తెలుగు వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వేసారనమాట. అప్పుడు కూడా నేను చెప్పాను ఇట్లాగే, నేను బయట గుడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి వాళ్ళు కెమెరా తీసుకొచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు అని. మరి ఇదంతా అదృష్టమే కదా. కూతురు పేరు చెప్పి అఖిలాండేశ్వర వాళ్ళ అమ్మ మీరు అన్నారు. మీ లైఫ్ మొత్తం జర్నీ చూసుకుంటే ఒకసారి చాలామందికి ఇన్స్పిరేషన్, ఒక స్ట్రాంగ్ లేడీ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. ఒక 3 పిల్లల్ని, కుటుంబం అంతా కరెక్ట్గా ఉంటేనే వాళ్ళని ముగ్గురిని ఒక దారి చేయటం అనేది అది కష్టం. ఎన్ని అడ్డంకులు, ఎన్ని బాధలు పడి అంత వరకు తీసుకొచ్చి ఉంటారో కదా. అందులోనూ ఇండస్ట్రీ కదా ఇది. ఇండస్ట్రీకి రావటం అంటేనే అసలు వరం ఒకటి, శాపంగా మారితే శాపం కూడా అది. అంతే కదా. అటువంటి ఇండస్ట్రీలో అది శాపంగా మారకుండా వరం వైపుకి నడిపించుకోగలిగాను నేను నా పిల్లల్ని. కళ్ళజోడుతో చాలా బాగున్నారు, అది తీసేసి విత్ ట్రూ ఎక్స్ప్రెషన్స్. మీరు ఏంటి మీ ఇంటర్వ్యూ వాళ్ళు కళ్ళజోడు తీసేయండి అంటున్నారు. కళ్ళు చూస్తేనే కదా కరెక్ట్ గా మనకి అర్థం అవుతుంది. అదే సరే, ఓకే, మీ ఇష్టాన్ని తీసేసా, ఏం లేదులే. కాసేపు నిద్ర పట్టి కళ్ళ దగ్గర అట్ట ఉంటుందేమోలని. ఎట్ట ఉంటే వయసు అనేది ఒకటి ఉంది కదా, ఎలా ఉన్నా ఒకటి. ఏమన్నా రివీల్ చేస్తారా వయసు? అబ్బో చేయరా? ఇప్పుడు కూడా అదేమీ లేదు, సీక్రెట్ ఆల్రెడీ రివీల్ అయిపోయింది. నా బర్త్డేకి అయిపోయిందా? నా బర్త్డేకి ర్యాంక్ పెట్టేసాం అక్కడ 70 పెట్టేసాం. ఎప్పుడో 70నా 71? 0 అని, 0లో ఉన్నా. ఓకే. అది దాచుకునేది ఏమీ లేదు. దాచినా కూడా నడకంతా తెలుస్తుంది కదా జనాలకి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాం ఇక్కడ. ఎంత కాకపోతే ఏంటంటే మా పిల్లలు నాకు తోడు వచ్చేసారు. 14 ఏళ్ళ పెళ్ళి అవ్వబట్టేటప్పుడు, అప్పుడు వయసులో 14 ఏళ్ళ పెళ్ళి అయిపోయింది కదా. 15-16 ఏళ్ళలో నాకు పిల్లలు 17 అట్లా పుట్టేశారు కదా వెంటనే. చిన్నప్పుడు ఎప్పుడు కూడా అందుకే చెప్తా పెళ్ళైన వాళ్ళకి కూడా నేను, తొందరగా కనండర్రా ఆగబాకండి అని. మన వయసులో ఉండగానే బిడ్డలు మన చేతికి వచ్చేయాలి. 50 years 14 ఏళ్ళకి 14 నిండింది నాకు. మే 18 నా బర్త్డే, 14 నిండింది, జూన్ 18 పెళ్ళి, 14 నిండి నెలకే. ఎన్ని సంవత్సరాలకు పుట్టారు వీళ్ళు ముగ్గురు? పిల్లలు పుట్టారు 3 ఏళ్ళకి. ఓకే. 2.5 అట్ట. ప్రాపర్ గుడివాడ కదా? గుడివాడ కాదు, మోటూరు. ఓకే ఓకే. మోటూరు, గుడివాడ పక్కనే 5 kilometers. మా అమ్మగారిది ఓకే మోటూరు, అత్తగారిది పెద్దకళ్ళేపల్లి, దివి తాలూకా. నేను విన్నది ఏంటంటే విజయ్ గారిని చదువుకోమని ఒక దగ్గర అడ్మిషన్ తీసుకుంటే ఆయన చదువుకోకుండా పారిపోయి చెన్నై వెళ్ళిపోతే ఆయన కోసం మీరు అందరు వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి మేము గుడివాడలో ఉన్నాం. ఓకే. గుడివాడలో ఉన్నప్పుడు 10th అయిపోయింది ఆడికి. సర్లే ఇక మన పరిస్థితిలో ఇప్పుడు ఇంటర్లు కాలేజీలు ఇవన్నీ ఎందుకులే అని రేడియో అండ్ మెకానిజంలో దెందులూరులో పెట్టాం. రేడియో అండ్ మెకానిజం ఏదో ఉంది, టీవీ రేడియో మెకానిజాలు ఉండే కదా అప్పుడు. ఓకే. అక్కడ పెట్టాం. అక్కడ పెడితే ఏంటి ఆడికి 16 నిండినే 17 వచ్చిందో రాలేదో. అప్పుడే సినిమాలకు హీరో అయిపోదామని వెళ్ళిపోయాడు మెడ్రాస్. ఏదో బర్త్డే ఏదో వస్తే ఒక 800 ఎంత ఇచ్చాను బట్టలు కొనుక్కోటానికి. ఆ 800 పుచ్చుకుని వచ్చేసాడు మెడ్రాస్. ఒక ఇంచుమించు ఆడు మళ్ళీ మా దగ్గరికి పలానా చోట ఉన్నాడని ఆడు మా దగ్గర రావడానికి 1 నెల పెట్టి ఉంటుంది. ఓకే. 4 రోజులు కనపడలే, మాకు తెలీదు. ఎక్కడ ఉన్నా ఫోన్లు గిళ్ళు కూడా లేవు కదా అప్పుడు. అవును. తర్వాత వచ్చింది మా తెలిసిన వాళ్ళు, మా చుట్టాల ఇళ్లలోనే. మా చుట్టాలు కూడా ఉన్నారు చెన్నైలో, వాళ్ళ దగ్గర ఏదో ఉండి వాళ్ళ ద్వారా తెలిసి, వాళ్ళ ద్వారా ఎప్పుడు పెట్టుకొస్తే తెలిసింది. ఆ తర్వాత కూడా ఏదో డ్యాన్స్ నేర్చుకుంటాను అది ఇది అన్నట్టే సరేలేని మళ్ళీ డ్యాన్స్ నేర్చుకొని ఇంట్రెస్ట్ ఉంది కదా, డ్యాన్స్ నేర్చుకుంటా, ఫైట్ నేర్చుకుంటాను, అట్లే పెట్టాము. మళ్ళీ ఒక్కడే ఇక నాకు డ్యాన్స్ పిల్లలకు నేర్పించాను.
హరిత అరవల్లికి డ్యాన్స్ నేర్పించాను. గుడివాడలో ఉండగానే ఓకే. గుడివాడలో ఉండగానే భరతనాట్యం అవి నేర్చుకున్నారు పిల్లలిద్దరూ. నేర్చుకున్నారు. ఇక చెన్నై వెళ్తే నాకు సినిమా అనేది నా మైండ్లోనే లేదమ్మా. అబ్బాయి అని వచ్చాడు అంతవరకే. ఓకే. నా మైండ్లో సినిమా మా ఆడపిల్లలకి నాకు అనేది అసలు జాస లేదు. సరే వెళ్ళాడు కదా వీడు, పిల్లల డ్యాన్సులు ఇష్టం. నేను సరే వాడు ఉండగా ఒకసారి చూడటానికి వచ్చాం. వాడికంటే ముందు కూడా మా ఫ్రెండ్ ఉంది చెన్నైలో. మా ఫ్రెండ్ ఉంటే చూడటానికి వచ్చాం లీవుల్లో. వచ్చినప్పుడు చూసా కాయగూరల రేట్లు, పాలు, పెరుగులు, నాన్ వెజ్ అన్నీ మన సేమ్ రేటే చెన్నైలో. మన గుడివాడలో ఎంత ఉందో ఆ రేట్లోనే ఉన్నాయి. ఓకే. ఏమీ ఎక్కువ లేవు. రెంట్లు కూడా ఆ రేట్లోనే ఉన్నాయి. కాకపోతే అడ్వాన్సులు 10 నెలలు. రెంట్ కూడా 500 గుడివాడలో ఉంటే అక్కడ 500 ఉంది. కాకపోతే అడ్వాన్స్ 10 నెలలు ఇవ్వాలి, అక్కడ ఎక్కువ. ఓకే. అదొక్కటే డిఫరెన్స్, ఇంకేమీ లేదు. ఇది ఒక్కటే కదా. ఎట్లా ఒకటి అడిగి 6 నెలలకి ఏదో తీసుకున్నట్టు చేసుకున్నాం. సరే బయలుదేరి వెళ్ళిపోదామని అట్లా వచ్చేసాం. ఇక అదంతా ఇప్పుడు జరిగిపోయినాయి కాబట్టి చెప్పడానికి ఈజీగా ఉంది. కానీ మామూలుగా అది ఈజీ అనే విషయం కాదు అసలు. పిల్లల్ని వేసుకున్నట్ట చెన్నై వెళ్ళిపోయారు. అదంతా చిన్న విషయం కాదు. అవన్నీ జరిగిపోయినాయి. ఇండస్ట్రీలో అసలు ఎవరు తెలీదు, బ్యాక్గ్రౌండ్ లేదు, అవన్నీ ఏం తెలీదు. సరే వెళ్ళిపోయిన తర్వాత భరతనాట్యాలు నేర్పితే స్టేజ్ ప్రోగ్రామ్ చూశాను నేను అప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఓకే. దసరాలో చెన్నైలో బాగా కళలు ఎక్కువ. అసలు చెన్నై అంటేనే సౌత్ ఇండియా మొత్తం అక్కడే ఉంటుంది. చెన్నై సినిమా ఫీల్డ్ మొత్తం అన్నీ కన్నడ వాళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ మన తెలుగు, మళ్ళీ మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. నార్త్ వాళ్ళు కూడా చాలామంది సినిమాలను ఆ స్టూడియోలో జరుగుతాయి. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి అందరూ ఏవిఎం స్టూడియోలో అట్లా ఉండేవాళ్ళు. నాకు సినిమా పిక్చర్స్ కానీ ప్రోగ్రామ్ చేద్దాం, డ్యాన్స్ ప్రోగ్రాంలు అనుకున్నాను. ఓకే. డ్యాన్స్ ప్రోగ్రాంల కోసం నేర్పించాను అన్నీ. మేము కేకే నగర్ అని ఒక చోట ఉండేవాళ్ళు. మా ఆపోజిట్లోనే డ్యాన్స్ క్లాస్ శివాంజలి టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని పెట్టారు. పాట, సంగీతం, డాన్స్ 2. డ్యాన్స్కి అయితేనేమో 10 రూపాయలు నెలకి, సంగీతాన్ని 15 రూపాయలు. 15, 30, 20, 50 రూపాయలు పెట్టి వీళ్ళిద్దరిని చేర్పించాను. చేర్పిస్తే డ్యాన్స్ నేర్చుకుంది రవళి బాగానే, సంగీతం నేర్చుకోలే. ఆవిడ నేర్చుకుంటుందని నాకు వద్దంది. హరితకి బాగా పాటలు అంటే ఇంట్రెస్ట్. హరిత గారు నేర్చుకుంది. కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంది, ఓకే. సంగీతం నేర్చుకుంది.